మోడీ పాలనలో తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేస్తూ విభజన హామీలు నెరవేర్చకుండా తెలంగాణపై మోడీ వివక్ష చూపుతున్నారని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం సంగతేంటో తేల్చాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నీరుగార్చొద్దని అన్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో మోడీ గో బ్యాక్ అంటూ నిరసన చేపట్టారు. నరేంద్ర మోడీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయాలి. కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు చేయాలి. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, స్టీల్ ఫ్యాక్టరీని విభజన పర్యటనకు నిరసనగా నరేంద్ర మోడీ మీద వ్యక్తిగత గొడవ లేదు, కానీ తెలంగాణ విభజన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహిస్తూ బొగ్గుబావుల్ని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు ఏమీ చేయని నరేంద్ర మోడీ తెలంగాణకి వచ్చే నైతిక హక్కులు అనే పేరుతో సిపిఐ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా 7, 8 తేదీలలో 2 రోజుల నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సాగుతా ఉన్నది. నిన్న వరంగల్లో సాగుతున్న నిరసన కార్యక్రమంలో మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మరి ఈ ప్రాంత ప్రముఖ నేత కామ్రేడ్ సాంబశివరావు గారితో పాటుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కెలపల్లి శ్రీనివాస్ గారు, అక్కడ జిల్లా నాయకత్వాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సాంబశివరావు గారు నిన్న సాయంత్రం రాత్రి విడుదల చేయడం జరిగింది. మిగతా నాయకత్వం ఇంకా అరెస్టులోనే ఉన్నారు. వాళ్ళని విడుదల చేయాలని, విభజన హామీలు నెరవేర్చని తెలంగాణ పట్ల వీక్షిస్తున్న నరేంద్ర మోడీ గో బ్యాక్ పేరుతో ఈ నిరసన కార్యక్రమం సిపిఐ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో కొనసాగుతా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు అక్కడ వ్యాగన్ ఫ్యాక్టరీని, వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నామని చెప్పి ఆయన రావటం జరిగింది. కోచ్ ఫ్యాక్టరీ వేరు, వ్యాగన్ పీరియాడికల్ మెయింటెనెన్స్ యూనిట్ పేరుతో ఆయన ప్రారంభించడానికి వస్తున్నాడు. కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమో 20,000 కోట్లు ఉంటుంది, ఇది 520 కోట్లే వాళ్ళ అధికారులు చెప్పిన లెక్క. అదేవిధంగా 1,200 మందికి ఉపాధి కల్పించబడుతుంది. అది కూడా వ్యాగన్స్ కూడా సెకండ్ ఫేజ్లో ప్రారంభం అవుతాయి. ఏదున్నా సరే అత్యల్ప పెట్టుబడి, అతి తక్కువ సంఖ్యలో కార్మికులు, ఇది కాదు మనం కోరుకున్నది ఏంటంటే కోచ్ ఫ్యాక్టరీ, ఎక్స్క్లూజివ్లీ కోచ్ ఫ్యాక్టరీ. ఆ కోచ్ ఫ్యాక్టరీని తప్పుదారి పట్టించే పద్ధతుల్లో సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఆ విధంగా ఆ దుర్మార్గపూరితమైనటువంటి పద్ధతుల్లో, మభ్యపెట్టే పద్ధతుల్లో రావటం మేము నిరసిస్తున్నాం. గత పర్యాయం కూడా అప్పటికే నడుస్తున్నటువంటి ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడానికి ఆయన వచ్చాడు. గత పర్యాయం కూడా రామగుండం, అది నడుస్తున్న కర్మాగారం అన్నా దానికి మళ్ళీ ప్రారంభోత్సవంలా చేసేయండి. ఇప్పుడు కూడా ఈ మన పీరియాడికల్ వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ యూనిట్ దాని పేరు ఆల్రెడీ నడుస్తూ ఉంది. నడుస్తున్న దానికి కొద్దిగా అప్గ్రేడేషన్ పేరు పెట్టి, ఇంకొద్ది పెంచుతామని పేరు పెట్టి దానికి మళ్ళీ ప్రారంభానికి వస్తున్నాడు. అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అన్నా, తెలంగాణ ప్రజలన్నా, తెలుగు ప్రజలన్నా పూర్తిగా విద్వేషం ఉన్నట్టుగా అర్థమవుతుంది. 9 ఏళ్ళు అయింది. విభజన చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. 50,000 కోట్లు మనకు రావాలి, ₹1 తెలంగాణకి ఇవ్వలేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్ రావాలి. ఆ రోజుల్లో బయ్యారం అంశాన్ని అసెంబ్లీలో నేనే రైజ్ చేశాను. తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. చివరికి విభజన చట్టంలో పొందుపరిచారు. బయ్యారం ఇప్పుడు ఏమంటున్నారంటే రివర్స్గా మీరు తెలంగాణయే చేపట్టండి అని చెప్తా ఉన్నారు. అలాగే మన గిరిజన యూనివర్సిటీ ములుగు ప్రాంతంలో అడిగాం, అది లేదు.